ప్రధానమంత్రి ముద్రా యోజన 10వ వార్షికోత్సవం సందర్భంగా రుణాలు తీసుకున్న మహిళలతో ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఓ మహిళ మోదీతో మాట్లాడుతూ తనకు హిందీ రాదని చెప్పారు. దీంతో పర్వాలేదు, మీరు తెలుగులోనే మాట్లాడండి అంటూ మోదీ ప్రోత్సహించారు. అనంతరం ఆమె తన నేపథ్యాన్ని వివరిస్తూ 2019లో కెనరా బ్యాంక్ రీజనల్ సెంటర్ ఫర్ ట్రైనింగ్ లో జనపర నార జూట్ బ్యాగుల తయారీపై 13 రోజుల పాటు శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత కెనరా బ్యాంక్ వాళ్ళే 2 లక్షల ముద్రా రుణం ఇచ్చారు. 2019 నవంబర్లో వ్యాపారం మొదలు పెట్టాను. క్రమం తప్పకుండా వాయిదాలు చెల్లించడంతో 2022లో బ్యాంక్ అధికారులు 9.5 లక్షల రుణం ఇచ్చారు. ప్రస్తుతం నా దగ్గర 15 మంది గృహిణులు పనిచేస్తున్నారు. వారంతా గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో శిక్షణ పొందిన వారే. ఒకప్పుడు అక్కడే శిక్షణ పొందిన నేను ఇప్పుడు నాలాంటి మహిళలకు బోధిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఎంతో రుణపడి ఉంటానని ఆ మహిళ పేర్కొన్నారు. ఏపీ మహిళ ఎదుగుదలను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. నాకు హిందీ రాదు సార్, తెలుగులో చెప్తాను. అవునా సార్. సార్ నేను నాకు 2009లో మ్యారేజ్ అయింది సార్. హౌస్ వైఫ్గా ఉన్నాను 2019 వరకు. మన కెనరా బ్యాంక్ ఆర్సిటీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లోనే నేను ట్రైనింగ్ తీసుకున్నాను జూట్ బ్యాగ్స్కి 13 days ప్రోగ్రామ్. బ్యాంక్లో చెప్పి నాకు 2 lakhs లోన్, ముద్రా లోన్ శాంక్షన్ చేయించారు సార్. అప్పుడు నేను 2019 నవంబర్లో నా బిజినెస్ స్టార్ట్ చేశాను. కెనరా బ్యాంక్ వాళ్ళు నన్ను నమ్మి నాకు లోన్ ఇచ్చారు సార్ 2 lakhs. ఏమీ షూరిటీ లేదు, ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. వితౌట్ షూరిటీ 2 lakhs లోన్ శాంక్షన్ అయింది. తర్వాత 2022లో మళ్ళీ కెనరా బ్యాంకు నా రీపేమెంట్ చూసి 9.5 lakh లోన్ నాకు శాంక్షన్ చేశారు సార్. ఇప్పుడు నా దగ్గర 15 members వర్క్ చేస్తున్నారు. 2 लाख से शुरू किया, 9.5 लाख तक पहुंच गए. ఎస్ సార్. How many people are working with you? 15 members సార్. 15. All are housewives, all are RCT trainees. रूरल सेल्फ एम्प्लॉयमेंट ट्రైనింగ్ ఇన్స్టిట్యూట్ में ट्రైనింగ్ జూట్. ఐ am also జూట్ ఫ్యాకల్టీ ఆల్సో. నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు సార్. చాలా చాలా ధన్యవాదాలు.